హాయ్ అండి అందరికీ. ఈరోజైతే మీకు ఒక మంచి రుచికరమైన రెసిపీని అయితే చూపించబోతున్నాను. అదే గోంగూర పులిహోర రైస్. చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే డిఫరెంట్గా ఉంటుంది. గోంగూరని ఇష్టపడేవాళ్ళు అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇది డెఫినెట్గా లంచ్ బాక్స్ రెసిపీ అండి. ఇది ఒక నలుగురికి అయితే సరిపోతుంది. ఒక 50 ml ఆయిల్ అయితే వేసాను. అందులో ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు, అలాగే అల్లం చిన్న ముక్క కట్ చేసి వేయాలి. అదే దీనికి ఫ్లేవర్ ఇస్తుంది. అలాగే 2 స్పూన్లు వేరుశనగ గుళ్ళు, అలాగే జీడిపప్పు. జీడిపప్పు అయితే ఆప్షనల్ అండి. ఇంకా దీంట్లో ఎండుమిర్చి, అలాగే పచ్చిమిర్చి కూడా వేశాను. కరివేపాకు 2 రెమ్మలు. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మంచిగా కడిగి ఉంచుకున్న గోంగూరను అయితే ఇందులో వేసి దాంట్లో ఒక స్పూను సాల్టు, అలాగే ఒక స్పూను పసుపు అయితే వేసి దీన్ని చక్కగా సిమ్ములో ఉడకనివ్వాలి. చాలా బాగా కుక్ అవుతుంది. దీన్ని అయితే నేను మిక్సీ వేయలేదు. ఈ విధంగానే ఉంటే బాగుంటుంది. ఫ్లేవర్ కూడా డిఫరెంట్గా ఉంటుంది. అలాగే ముందుగా వండి ఉంచుకున్న వేడి వేడి అన్నంలో అయితే కలిపాను. రైస్ని ముందుగానే వండి ఉంచుకుంటే చల్లగా అవుతుంది. అప్పుడు కలుపుకుంటే చాలా బాగుంటుంది. ఇలా వేడి వేడి రైస్ని ఇలా మగ్గిన ఈ గోంగూరలో వేస్తే చాలా బాగుంటుంది. నేను ఆకుల్లా ఉంచడానికి కారణం కూడా అదే. ఇలా చేస్తే టేస్ట్ కూడా కొంచెం కొత్తగా అనిపిస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇందులో 2 బౌల్స్ రైస్ అయితే వేసాను. స్పీడ్గా తిప్పితే రైస్ ముద్ద అయిపోతుంది. అలా స్లోగా కలిపి ఒక 2-3 మినిట్స్ అలా ఉంచేయాలి. అప్పుడు రైస్ అంతా కూడా ఈ గోంగూరకి పట్టి చాలా బాగుంటుంది. ఆ 3 మినిట్స్ తర్వాత రైస్ని మొత్తం కలిపి సర్వ్ చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. ఇది పిల్లలకి లంచ్లో కూడా దీన్ని అయితే పెట్టచ్చు. పెద్దవాళ్ళ నుంచి పిల్లల వరకు కూడా ఈ రైస్ని చాలా ఇష్టంగా తింటారు. అంత రుచికరమైన గోంగూర పులిహోరని తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.